సూరజ్, ఇక ఇప్పటి నుంచి మనం కలుసుకునే లేదు, మాట్లాడుకునే లేదు, ఏం లేదు సూరజ్. మా ఆయన చూసిండు నన్ను రోజు తిడుతుండు సూరజ్. ఇప్పటి నుంచి మనం కలుసుకోవద్దు, మాట్లాడుకోవద్దు, ఇంకా మనం విడిపోదాము. ఇంకా ఎప్పుడన్నా కలిసి ఇట్లే మాట్లాడదాం కానీ నాతో మాట్లాడకు సూరజ్. ఏమనుకోకు, మా ఆయన మంచోడు కాదు. అలా అంటే ఎలా సంతు? నేను నీతో మాట్లాడుకుంటూ ఉండలేను, చేయలేను. నిన్ను చూడకుండా మాట్లాడకుండా అస్సలు ఉండలేకపోతున్నా సంతు. ఎట్లా చేయాలి సంతు? ఏం చేయాలో నాకేం అర్థమైతలేదు సంతు. అప్పుడే చెప్పబోతే సూరజ్, ఏం చేయాలి? నేను ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, ఏం చేసేది లేదు సూరజ్. మా ఆయన వస్తుంది పో సూరజ్, మా ఆయన వస్తుంది, చూస్తే నన్ను చంపేస్తాడు పో సూరజ్, మా ఆయన వస్తుంది ప్లీజ్ సూరజ్. ఎవరితోనే బల మాట్లాడుతున్నావు? ఎవరైనా ఏం కథ? కొత్త కొత్త కథలు నేర్చుకుంటున్నాయింది. ఇప్పుడే కదా పెద్ద మనుషులతో మాట్లాడించింది, మళ్ళీ ఏంది కథలు గాయిస్తున్నావా? తోలు తీస్తా బిడ్డ, ఏమనుకుంటున్నావు? నేనేమన్నాండి, ఆయన ఎవరో నాకు తెలియదు, గాలింటికి ఎట్లా పోవాలని అడుగుతుంటే నేను దారి చెప్పిన. నేను అన్న తప్పే అయిపోతుంది, నా అన్న తప్పే అయిపోతుంది, అన్న అనుమానమే, అన్న అనుమానమే. నేను ఈ లోకంలో బతికేది చాలా కష్టం ఉందండి, మీతోటి నేను ఏం చేయాలో నాకేం అర్థమైతలేదు. ఈ నాటకాలకి నటింపులకి ఏం తక్కువ లేదు. నడువు ఇంటికి నడిచినాక నీ సంగతి చెప్తా. రేపటి నుంచి బయటికి వెళ్ళొద్దు నువ్వు. బయటికి వెళ్ళకుండా ఉండనిక నేను ఏమైనా బర్రెనా గొర్రెనా అండి? 10 మందిలో తిరిగే మనిషిని కదా, మాట్లాడొద్దాం. మనుషులు మాట్లాడుకుంటే తప్పేనాది? అన్నిటికీ తప్పే అయిపోతుంది. నీతోని నా తల వదిలిపోతుంది. మా అమ్మ నాయనలు ఏం చేసిరో, నీకు ఇచ్చిన గొంతు కోసిరో, ఏం చేయాలో ఏమో. నీ గొంతు కోసిరో నా గొంతు కోసిరో 10 మంది ఇప్పుడే చెప్పిరు కదా. తర్వాతకి ఇంటికి పోయినాక మీ వాళ్ళని పిలిచి మంచిగా మాట్లాడతా. ఓరు గొంతు ఓళ్ళు కోసిరు అప్పుడు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఎందుకు అవన్నీ? నడువు. ఉంటే ఉండు, ఊడితే ఊడదు. తోక కోసి పంపిస్తా కానీ మీ ఇంటికే పోదు కానీ నడువు.